ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నా ఆటలు సాగేలా లేవు. అక్కడికి వెళ్ళి ఏదో రచ్చ లేవదీయాలి. తల్లి కొడుకులకు కాదు, అత్తా కోడళ్ళ మధ్య పెట్టాలి చిచ్చు. వదినా, ఆగండి, నేను వస్తున్నాను. బాబు, ఏం చేసినా నిండు మనసుతో మొక్కుకొని చెయ్యి. అప్పుడే మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. బాధపడకండి అత్తయ్య. నాకిష్టం లేకపోయినా కేవలం నీ మాట విని నీకోసమే సుందరమూర్తితో పిండ ప్రదానం చేయిస్తున్నాను. సుందరం ఎన్నో తప్పుడు పనులు చేశాడు అని తెలిసినా సరే తన చేతుల మీదుగానే ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తుందోనని బాధగా ఉంది. కొడుకు ఎంత చెడ్డవాడైనా కన్నవాళ్ల మనసు ఆ తప్పుల్ని క్షమించగలదు. చిన్నయ్య తెలియక తప్పులు చేశాడు అత్తయ్య. దయచేసి పెద్ద మనసుతో మన్నించండి. చిన్నయ్యని మీరు దూరం పెట్టడం, తనతో మాట్లాడకపోవటం చిన్నయ్య భరించలేకపోతున్నాడు. చిన్న పిల్లాళ్ళ తల్లడిల్లిపోతున్నాడు అత్తయ్య. మళ్ళీ మీరు తనని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటే తప్ప చిన్నయ్య ప్రాణం కుదుటపడదు. సుందరం మా పేరు నిలబెట్టే కొడుకు అవుతాడని ఎన్నో కలలు కన్నాను. నా కలలన్నీ సర్వనాశనం చేశాడు. నిన్ను బాధ పెట్టి క్షమించరాని తప్పు చేసి తనకి జన్మనిచ్చినందుకు తల దించుకునేలా చేశాడు. ఆ అంకాళమ్మ తల్లి ఒక వరంలా నిన్ను మా ఇంటికి కోడలిగా పంపింది. అలాంటి నిన్ను కళ్లల్లో పెట్టుకు చూసుకోవాల్సింది పోయి మానసికంగా హింస పెట్టాడు. ఐపీఎస్ కలకి సాయం చేస్తున్నట్టు నటించి తన స్వార్థం కోసం నాటకాలాడాడు. ఇన్ని చేసిన వాణ్ణి ఏ తల్లి క్షమిస్తుందమ్మా? సుందరాన్ని క్షమించడం అనేది కళ్ళు కూడా జరగదు. ఒక తల్లిని, భార్యని మోసం చేస్తే పడే శిక్ష ఎలా ఉంటుందో తను అనుభవించాలి. నా గుండె ఎంతలా ఘోషిస్తోందో తనకి అర్థమవ్వాలి. ఒక తల్లి ఆవేదన ఎలా ఉంటుందో తను చూడాలి. తన కన్నీళ్లకి కరిగిపోయేదాన్ని నేను కాదని సుందరమూర్తికి తెలియాలి. బాధపడకండి అత్తయ్య. మీరు కోరుకున్న మార్పు చిన్నయ్యలో ఖచ్చితంగా వస్తుంది. మీరే చూస్తున్నారుగా చిన్నయ్య ఎంత కుమిలిపోతున్నాడు. బాధ నేర్పే పాఠాలు ఎలా ఉంటాయో తనకిప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. తొందరలోనే మీరు కోరినట్టుగా మారిన చిన్నయ్యని మీరు చూస్తారు. బాబు, ఇక అన్నం ఉడికినట్టే. ఆ పొయ్యి కింద మండుతున్న కర్రలు పక్కకి తీసేస్తే ఆ నిప్పుల వేడికి అన్నం ఉడుకుతుంది. ఈలోపు మనం పూజా కార్యక్రమం మొదలు పెడదాం. పదండి. అలాగే పంతులు గారు.
రండి బాబు. అల్లుడు, బాబు కూర్చో. ఇప్పుడు నేను చేయబోయే పనితో సుందరం పిండ ప్రదానం ఎలా చేస్తాడో, వాళ్ళమ్మకి ఎలా దగ్గరవుతాడో నేను చూస్తాను. త్రోవా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచి. ఉడికిన అన్నం కింద మంట పెడితే అది మాడిపోతుంది. మాడనన్నాన్ని చూసి మా వదిన సుందరం పిండ ప్రదానం చేయటం మా ఆయనకి ఇష్టం లేదు కాబట్టే ఇలా జరిగిందని పిండ ప్రదానం సుందరం చేత చేయించదు. అప్పుడు తల్లి కొడుకుల మధ్య పెద్ద అగాధం ఏర్పడుతుంది. ఈశ్వరి అందులో పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. ఓం నమస్కారాన్ సమర్పయామి. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం. ఇప్పుడు మొదలవుతుంది అస్సలు డ్రామా. కాలనేమినిహా వీరశూరస్య వృజనేశ్వర త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవ కేశిహరి కామదేవ కామపాల కామికాంతకృతాగమ బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్తన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ మహాక్రతు మహాయజ్వా మహాయజ్ఞో మహాహవి. ఇప్పుడు ఆ అక్షంతలు అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. ఓం బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్తన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ మహాక్రతు మహాయజ్వా మహాయజ్ఞో మహాహవి. స్తవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోదారణ ప్రియ పూర్ణ పూరయిత్. యావయ్య పంతులు, నువ్వు ఎంత బాగా పూజ చేసినా ఈ పిండ ప్రదానం పూర్తవదు కాని జరగని తతంగానికి ఎందుకివన్నీ? త్వరగా ముగించే. బాబు, ఇంతటితో పూజా కార్యక్రమం పూర్తయింది. ఇక పిండ ప్రదానం ఒకటే మిగిలింది. ఈ పాటికి అన్నం అయ్యుంటుంది. తదుపరి కార్యక్రమం కూడా పూర్తి చేద్దాం. ఆ వండిన అన్నాన్ని తీసుకురా బాబు. అలాగే పంతులు గారు. పూజ అయిపోయినట్టుంది. పిండ ప్రదానం జరగబోతుంది. పదండి, మనం కూడా వెళ్దాం. ప్లీజ్ అత్తయ్య. అక్కడికి రావడం నాకిష్టం లేదు. ఆ కార్యక్రమం కూడా చెయ్యనివ్వవాడని. అలా అనకండి అత్తయ్య. నా కోసం రండి. మీరు రాకపోతే చిన్నయ్య బాధపడతాడు. మీకు ఇదంతా ఇష్టం లేకపోయినా నా కోసమే కదా ఒప్పుకున్నారు.